హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్నిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. కిడ్స్ బ్యాక్ టు స్కూల్ ఫోటోషూట్ ఐడియాస్ అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఫోటో అనేది కావాల్సిన ఐటమ్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని, అంటే మనం ముందుగానే ప్లాన్ వేసుకొని ఎలా తీస్తే బాగుంటుందని ప్లాన్ వేసుకొని దానికి కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ మనం గ్యాదర్ చేసి మనం తీయచ్చు. సో ఇక్కడ నేను కిడ్ అనేది మా అమ్మాయి స్కూల్కి వెళ్తున్నప్పుడు తన టాయ్స్కి అది అంటే బాయ్ చెప్పడం, అంటే ప్లేయింగ్కి బాయ్ చెప్పడం అలా తీసాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాక్ టు స్కూల్ అని ఇంట్లోనే ఇవన్నీ ప్రిపేర్ చేశానండి. బయట అసలు ఏమీ కొనడం ఏం చేయలేదు. ఉన్న వాటితోనే A4 షీట్ కలర్ షీట్స్ తీసుకొని వాటి ద్వారా బ్యాక్గ్రౌండ్ అని ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ దగ్గర ఇంకొన్ని ఫొటోస్ అనేది తీద్దాము అని అనుకున్నాము. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి ఆన్లైన్లో కూడా ఉంటాయి, కావాల్సినవన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకా బయట కొనే బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అని. అండ్ కొన్ని కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్, పెన్సిల్స్ కానీ మార్కర్స్ ఇలాగ మనకి పిల్లలకి సంబంధించిన కొన్ని థింగ్స్ అన్నీ తీసుకొని అక్కడ అరేంజ్ చేస్తున్నాను. మరి ఏమీ కొనలేదండి, అన్నీ ఇంట్లోనే వాటితోనే నేను ఫోటోషూట్ అనేది తీసాను. సో ఇక్కడ తను కూర్చున్నప్పుడు పెన్సిల్తో ఆడుకుంటున్నప్పుడు ఒక పిక్ తీసాను. జస్ట్ అక్కడ ఏంటంటే మనం యాపిల్స్ అనేది గ్రీన్, రెడ్ అవి మాత్రమే కొన్నాను. మిగతావన్నీ తన థింగ్సే. సో కొన్ని ఆడుకునే వస్తువులు ఉన్నాయి, స్కూల్కి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి. సో మరి ఏం బయట ఏమీ కొనలేదు. సో ఇలా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్యాక్ టు స్కూల్ అని అరేంజ్ చేసి తనకి అక్కడే కొన్ని ఫొటోస్ అనేవి తీసాను. అవి కూడా మీకు షేర్ చేస్తాను. అన్నీ కొన్ని న్యాచురల్గా తీసాను తను ఆడుకున్నప్పుడు అది. సో కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చానమాట. బ్రేక్ ఏంటంటే తనకి కొంచెం లిక్విడ్ టైప్ కొంచెం తినడానికి అలా ఇచ్చాము. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లోనే తీయాలని ఏమీ లేదండి. కాకపోతే బయట మన పార్క్ కానీ మనకి ఇంట్లో గార్డెన్ ఉన్న గార్డెన్లో కానీ మనం తీయించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను బయటికి ఏం వెళ్ళలేదు. సో అన్నీ ఇంట్లోనే ట్రై చేశాను. సో అది కూడా మొబైల్ ఫోన్తోనే ట్రై చేశాను. దీనికి కెమెరా ఉండాలి, ఉండాలి, లేదంటే బయటికి వెళ్ళాలి అని ఏమీ లేదు. మనకి ఎలా కన్వీనియంట్ ఉంటుందో దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంక నేను ఏంటంటే హోమ్ అంటే ఇంట్లోనే తీస్తే బాగుంటుంది కదా, ఎందుకు బయటికి అని ఇంకా డిసైడ్ అవ్వాను. అంటే పార్క్ కూడా వెళ్ళొచ్చు. సో మనకి పార్క్లో తీయచ్చు, లేదంటే మన ఇంట్లో గార్డెన్ ఉన్నా పర్వాలేదు. సో ఇలాగా నేను ఇంకా బయట తీయడం వల్ల ఇంకా మనకి లైటింగ్ ఏం అవసరం లేదు. న్యాచురల్గా అన్నీ వచ్చినాయి కాబట్టి లైటింగ్ కూడా అన్నీ బాగా పర్ఫెక్ట్గా వచ్చినాయి. అండ్ తన పోజెస్ కూడా నాకు బాగా ఇచ్చింది పర్ఫెక్ట్గాని. సో ఇదేంటంటే నెక్స్ట్ మనకి కిడ్స్ స్కూల్ నెక్స్ట్ మంత్ ఉంటుంది కాబట్టి మనం ఇలా కొన్ని ఐడియాస్ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను బోర్డ్ పెట్టాను. సో మనకి బ్లాక్ బోర్డ్ ఉంటుంది అండ్ నార్మల్ బోర్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను ఇలాగా ఇంట్లో అవైలబుల్గా ఉన్నది తీసుకొని దాని మీద జస్ట్ ఆల్ఫాబెట్స్ రాసి అక్కడ మా అమ్మాయిని నుంచోబెట్టి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఒక షూట్ అనేది, అంటే ఫోటో షూట్ అనేది తీశాను. కానీ పిల్లలతో చేయాలంటే అండి కొంచెం టైం చాలా తీసుకుంటుంది. దానికి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. నాకు చాలా టైం పడింది. దగ్గర నాకు 3 hours పట్టిందనమాట. అంటే
తనకి గైడెన్స్ ఇచ్చి ఎలాగ నించోవాలి, ఎలా పెట్టాలి, సో అవన్నీ అరేంజ్ చేసి మళ్ళీ కరెక్ట్గా వచ్చినాయా లేదా, బ్లర్ ఏమైనా వచ్చినాయా అవన్నీ చూసుకునేసరికి నాకు 3 అవర్స్ పట్టిందనమాట. అలాగే తను కూడా నాకు నాకు నేను చెప్పినట్టు తను కూడా విన్నది కాబట్టి పర్వాలేదు, బాగానే అవనియి. సో ఇంకొకటి ఏంటంటే ఫ్లోర్ పైన పడుకున్నట్టు పెట్టి చుట్టూరు కలర్స్ పెట్టాను. సో అదొకటి బాగుంటుంది కదా అని అలా ఒకటి థింక్ చేసి చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే తనొక హ్యాండ్స్కి, తన చేతులకి కొన్ని కలర్ పెన్సిల్స్ ఇచ్చాను. వాటితో ఆడుకున్నట్టు, నెక్స్ట్ బుక్ చదువుతున్నట్టు అలాగా కొన్ని పిక్స్ అనేది తీశాను. పిక్చర్ వచ్చేసరికి తనకి తన గురించి కొన్ని ఇన్ఫర్మేషన్, తనకి ఇష్టమైనవి, తన అంబిషన్ ఇలా ఒక షీట్ పైన నేను కలర్ దాంతో నేను ఫ్యాబ్రిక్ కలర్స్తో రాశాను. సో మనకి బ్లాక్ కలర్ స్లేట్ ఉంటే వుడెన్ ఫ్రేమ్ ఉండి దాని మీదనే పెట్టుకోవచ్చు. లేదు మనకి స్లేట్ అయితే నేను ఇక్కడ చాలా షాప్స్లో అడిగాను, అవైలబుల్గా లేదు. మనకి ఆన్లైన్, అమెజాన్ అలా చూసిన రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో నేను ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి అని ఇలాగ మనకి 2 విధాలుగా నేను మీకు చూపిస్తున్నాను. ఇలాగ స్లేట్ పైన నేమ్ రాయొచ్చు, ఇలాగా మనం ఫస్ట్ డే ఆఫ్ థర్డ్ క్లాస్ 2022 to 2023 అని రాయొచ్చు. లేదు ఇందాక మీకు బ్లాక్ కలర్ షీట్ పైన కలర్ నన్ను పెయింట్తో నేను రాసిన విధంగా కూడా నేను ఒక బ్లాక్ కలర్ A4 షీట్ తీసుకొని దానిపైన రాసి దాన్ని స్లేట్కి స్టిక్ చేస్తాను అనమాట. చూడడానికి కూడా కొంచెం పెద్ద సైజులో ఉంది కాబట్టి సెట్ అయిపోయింది. అండ్ సో ఇలాగ మనకి ప్రైజెస్ అనేది సెట్ కాకపోయినా లేకపోయినా ఉన్న వాటితోనే కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని మనం అరేంజ్ చేసుకుంటే సెట్ అవుతుంది. అండ్ కొన్ని పిక్స్ వచ్చేసరికి నేను తను ఫన్గా అంటే కొంచెం నవ్వుతూ కొంచెం ఫన్నీగా ఉన్నప్పుడు అలా కొన్ని తీసాను అనమాట. సో ఇలాగా నేను అన్నీ మనకి మహా అయితే ఒక 100 రూపీస్ కూడా అవ్వుండదు. సో ఉన్న వాటితోనే నేను క్యామ్ కూడా కాదు, ఓన్లీ మొబైల్తోనే షూట్ చేశాను. అండ్ ఏమి లైటింగ్ ఏమి అవసరం లేదు కాబట్టి అన్నీ బాగానే జరిగినాయి. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం టైం అనేది స్పెండ్ అవుతుంది. సో పిల్లలతో మామూలు కాదండి. మీకు ఈ వీడియో అర్థమవుతుంది, కాకపోతే ఇక నేను వాయిస్ ఇవ్వడం వల్ల మీకేం తెలియట్లేదు. ఒకవేళ వాయిస్ అనేది నార్మల్ వాయిస్ పెట్టుంటే అంటే ఆఫ్ చేస్తాను కాబట్టి తెలియట్లేదు. ఒకవేళ ఆన్ చేస్తే మాత్రం మా అమ్మాయి చేసే అల్లరి వినిపిస్తుంది. సో కొంచెం పిల్లలతో కాబట్టి మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని పిక్స్ అనేది కూడా షేర్ చేస్తున్నాను, చూడండి.
ఫ్రెండ్స్, ఇది ఈరోజు మీకు షేర్ చేసే వీడియో బ్యాక్ టు స్కూల్ కిడ్స్ ఫోటోషూట్ ఐడియాస్. సో ఐ హోప్ మీ అందరికి నచ్చుంటుంది. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్